అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చాలా మంది ధర్మం అధర్మం అనే పదాలు వింటుంటారు. అసలు ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి? మన సాంప్రదాయాలు ఈ మధ్య కాలంలో వెనకబడిపోతుంటే సాంప్రదాయం అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది. ఇప్పుడు సంక్రాంతి జరుపుకున్నాం, కనుమ జరుపుకున్నాం, భోగి జరుపుకున్నాం. ఇది దేవతలకి ఆ దేవుళ్ళకి మనం ఎలా రికార్డ్ చేయొచ్చు అంటే వాళ్ళకి దీనికి అసలు సంబంధం ఏంటి, పండుగల్లో ఉండే ధర్మం ఏంటి, మనం వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏ దేవుడికి ఎలాంటి సంబంధాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ యూత్ కి దేవుళ్ళ గురించి దేవతల గురించి చాలా తక్కువ. మన కల్చర్ ఏంటి, మన సంప్రదాయాలు ఏంటి, మన ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, మన గ్రామ దేవతలు, మన కుల దేవతలు, మన ఇష్ట దేవతలు, అసలు ఇవన్నిటి మీద చాలా చాలా క్వశ్చన్స్ మీ అందరికీ ఉండిపోయి ఉంటాయి, అలానే నాకు కూడా. సో వీటన్నిటి గురించి ఈరోజు మనకి మాట్లాడడానికి అలానే మంచి క్లారిటీ ఇవ్వడానికి డాక్టర్ సుధీంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ అండి. సో మీరు ఆల్రెడీ ఒక బుక్ రాశారు, ఐఎమ్ సీయింగ్ ఇట్, నా చేతిలో ఉంది. బట్ దీని గురించి మాట్లాడే ముందే, మొన్ననే మనం సంక్రాంతి భోగి ఒక ఫెస్టివల్ జరుపుకున్నాం. అందరూ అంటే ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం కదా, సో జరిపేసుకుంటున్నాం అనే దాంట్లోనే ఉంటారు. భోగి ఎందుకు జరుపుకుంటాం, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం, అసలు కనుమ ఏంటి, ఏ దేవతలకి దీన్ని రికార్డ్ చేసుకుంటాం మనం అనే విషయం చాలా మందికి ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఉన్న యూత్కి తెలియదు. సో సంక్రాంతి భోగిని ఏ దేవుళ్ళకి మనం అంటే వాళ్ళ కోసం చేస్తామని చెప్పొచ్చు, లేకపోతే ఎందుకు చేస్తామని చెప్పొచ్చు అని చెప్తారా మా కోసం? ఇండియన్ కాంటెక్స్ట్ లో మీరు చాలా మటుకు మన పండగలు పర్వదినాలు చూస్తే ఇవన్నీ నేచర్తో ముడిపడి ఉంటాయి. మన నేచర్లో ఎలా ఎలా అయితే సీజన్స్ మారుతూ ఉంటాయో దానికి తగ్గట్టుగానే మన ఫెస్టివల్స్, పర్వదినాలు, పండుగలు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి అనేది ఇది మకర సంక్రాంతి, యాక్చువల్గా మకర సంక్రమణం అవుతుంది. మీరు కరెక్ట్గా చూస్తే సౌరమాన క్యాలెండర్, సౌరమాన పంచాంగం ప్రకారం మీకు ప్రతి నెల అప్రాక్సిమేట్లీ ఇదే 14-15 తారీఖు టైంకి మీకు ఒక సంక్రమణం జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సూర్యుడు మూవ్ అవుతున్నట్టు. సో ఈ మకర సంక్రమణం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు దానికి అంత ప్రాధాన్యత అంటే ఇక్కడి నుంచి మీకు ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణం అంటే రఫ్లీ మీకు జనవరి 14-15 తారీఖు దగ్గర నుంచి జూలై 15-16 తారీఖు దాకా ఈ 6 months లో సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు, అడుగు పెడతారు. అంటే ఇప్పుడు టిపికల్ గా మీకు చెప్పాలంటే రోజు మీకు రాత్రి కన్నా టైం ఎక్కువ ఉంటుంది. ఇది మనందరికీ తెలుస్తుంది. మామూలుగా బయట చూసినా కూడా ఇక్కడ నుంచి మీకు మెల్లమెల్లగా నెక్స్ట్ వీక్ ఇంకో రథసప్తమి వస్తుంది, అక్కడి నుంచి మీకు రోజులు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎండ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ సూర్య భగవానుడు మనకు ఏ రకమైన లైఫ్ ఉండాలన్నా కూడా మనకు సూర్యకిరణాలు అత్యవసరం. ఎట్లాంటి ప్రాణి బతికి ఉండాలన్నా కూడా ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు విటమిన్లు తక్కువ అవుతున్నాయి, మీరు సన్లైట్ లో విటమిన్ డెఫిషియన్సీ గురించి. సో సూర్యకిరణాలు, సూర్య భగవానుడు ప్రత్యక్ష దేవుడు, మనకు డైరెక్ట్ గా కనిపిస్తాడు. ఇప్పుడు సంధ్యావందనం చేసేటప్పుడు, గాయత్రి మంత్రంగా చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు సూర్యాంతర్గత గాయత్రికి నమస్కారం చేసి ధ్యానం చేసి అక్కడ జపం చేస్తారు. సో సూర్య భగవానుడు ప్రత్యక్ష దేవుడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము, ఈ మకర సంక్రాంతి ముఖ్యంగా సూర్య భగవానికి మనము ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ ఆయన్ని ఆరాధించడానికి ఒక ముఖ్యమైన పర్వకాలం ఇది. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు భారతదేశంలో చాలా మటుకు మన పండగలన్నీ నేచర్తో ముడిపడి ఉంటాయి, ప్రకృతికి సంబంధించి ముడిపడి ఉంటాయి. మన సిద్ధాంతం కానీ మన అలవాట్లు కానీ ఏదైనా ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి. విరుద్ధంగా ఉంటేనే అన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ టైంలో, సంక్రాంతి టైంలో చాలా మటుకు జనాలు నువ్వులు వాడుతూ ఉంటారు. దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ కూడా ఉంది. నువ్వులు చిన్న చిన్నగా ఉంటాయి, అవి మీరు చేతిలో పట్టుకొని మామూలుగా ఇలా కట్ చేస్తే కూడా మీకు ఒక డ్రాప్ ఆయిల్ వెళ్తుంది వాళ్ళ దాంట్లో నుంచి. నువ్వులు తీసుకోవడము, నువ్వులు ప్రయోగించడము ఈ సీజన్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు టిపికల్గా మీకు వింటర్ సీజన్, స్కిన్ అంతా డ్రై అవుతూ ఉంటుంది, బాడీలో మాయిశ్చర్, బాడీలో ఆయిల్ మెయింటైన్ చేయడానికి నువ్వులు వాడితే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుందని. సో రిలీజన్ ఒక పరంగా ఉంటే కూడా మన సనాతన ధర్మము, మన సంప్రదాయం ఎలా ఉంటుందంటే ప్రతిదీ మనం చేసేది ప్రకృతికి అనుగుణంగాను, మనకి చాలా హెల్ప్ఫుల్గాను, మనకు హెల్త్ పరంగా కానివ్వండి ఏ రకంగా చూసినా కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు నేచర్తో, ప్రకృతితో మనం అందరూ కలిసి ఉండేటట్టుగానే ఉంటాయి అవి.
ఓకే. బట్ సంక్రాంతి, భోగి, కనుమ మనం 3 రోజులు జరుపుకుంటాము. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఫెస్టివల్‌గా అంటే ఒక్కొక్క దేవుడికి అట్లా ఏమైనా చెప్తారా? లేదంటే కనుమ వస్తే మనం మన ఇంట్లో ఉన్న పశువులు వాటన్నిటికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. సంక్రాంతికి, భోగి రోజు ఒక భోగి మంట వేస్తారు. వీటికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అంటుంటారు. చాలా మటుకు భోగి అప్పుడు ఏంటంటే మన ఇందాక చెప్పినట్టు మీకు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. సూర్యుడు ఉత్తరాయణానికి వెళ్తున్నాడు కాబట్టి పాతవి ఇప్పటిదాకా చీకటి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. సో పాతవన్నీ మనం డిస్కార్డ్ చేసేసి వీటిని తీసేసి ఈ భోగి మంటల్లో మన డిస్కార్డ్ చేయాల్సిన అన్నిటిని మనం తీసేస్తాము. ఓకే. అంటే పాతవి మనకు పనికిరానివి, మనకి ఏదైతే హాని హాని కలిగించేటివి ఉంటాయో అవిటిని పక్కన జరిపేసి కొత్త సంవత్సరం కొత్త అయనంలో మనం ప్రవేశిస్తున్నట్టుగా అదొక ఇండికేటర్. ఓకే. రెండోది ఏంటంటే ఇది ఆల్సో ఒక హార్వెస్ట్ కి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే షుగర్ కేన్, ఇందాక చెప్పినట్టు నువ్వులు, ఇవన్నీ మీకు హార్వెస్ట్ చేయడానికి ఒక కొత్త, ఇప్పుడు జనరల్గా తమిళనాడులో కానీ మీరు ఏ స్టేట్లో చూసినా కానీ కొద్ది స్లైట్ డీవియేషన్స్, వేరియేషన్స్తో పండుగను సెలబ్రేట్ చేయడం అని ఉంటుంది. పొంగించడం అని అంటూ ఉంటారు. అంటే అది ఒక ప్రాస్పెరిటీ, ఒక మన ఫ్యామిలీ, మన ఊరు, మన గ్రామం అందరూ బాగా ఉండాలి, అందరూ బాగా ప్రాస్పర్ అవ్వాలి అని ఇండికేట్ చేయడానికి పొంగల్ని అలా వండి అలా దాన్ని పొంగించడం అనేది ఉంటుంది. అంటే హ్యాపీనెస్, సక్సెస్, ప్రాస్పెరిటీ అనేది ఇవన్నీ మనకు ఓవర్ఫ్లో అవుతూ ఉండాలి, ఇక్కడ ముందు మనకు అన్ని బాగా జరుగుతూ ఉండాలి అన్న ఒక ఇండికేటర్ అన్నట్టు. అంటే ప్రతిదీ మనం చేసేది రియల్ లైఫ్ లో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది మనకు అన్న దాన్ని చూసుకొని మనము ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇలాంటి సమయాల్లోనే ఎప్పుడైనా ఏదైనా కీడు జరుగుతుంది, మనకు బాగాలేదు అంటే, అరే నువ్వు గ్రామదేవత దగ్గరకు ఒకసారి వెళ్ళి పొంగల్ పెట్టుకుని రా, లేకపోతే గ్రామదేవత దగ్గరకు ఒకసారి వెళ్ళిరా అని చెప్తుంటారు. గ్రామదేవత, ఇష్టదేవత అని చాలా రకాలుగా చెప్తుంటారు. వీటిలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. గ్రామదేవత ఏంటి, మళ్ళీ ఇష్టదేవత ఏంటి అనేసి వాటికి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు చూస్తే యాక్చువల్లీ ఇంకొకటి మూడోది కూడా ఉంటుంది, కులదేవత, కులదేవి, గ్రామదేవత, ఇష్టదేవత అని 3 రకాలుగా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ప్రాచీనంగా మీరు చూస్తే ఏదో ఒక కులానికి చెందిన వాళ్ళు, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళకి ఒక కులదేవ, ఒక కులదేవి అనేది ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగరీత్యా వేరే వేరే పనుల గురించని, బిజినెస్ గురించని వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ పూర్వీకులు ఏ పల్లెటూరులో అయితే పుట్టి పెరిగారో, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అది ఉండొచ్చది. సో అక్కడ ఆ దేవుడో ఆ దేవియో వాళ్ళ కులానికి సంబంధించిన, ఆ గోత్రానికి సంబంధించిన, ఆ ఒక గ్రూప్ కి సంబంధించిన దేవుడు. ఇంట్లో ఏ మంచి చెడుగులు జరిగినా ఫస్ట్ వెళ్ళి ఆ కులదేవతకి పూజ చేసి రావాల్సింది అనివార్యం. ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ లో ఏడాదికి ఒక్కసారి కంపల్సరీగా కులదేవత టెంపుల్ కి వెళ్ళి రావడం అనేది ఒక ఆనవాయితీ. పెళ్లిళ్ళైనా, గృహప్రవేశాలైనా, ఉపనయనాలైనా ఏదైనా కూడా ఫస్ట్ పత్రికెళ్ళి కూడా అక్కడ పెట్టి ఆయన ఆశీస్సులతోనే మనము ఏదైనా ఆరంభించాలి. దీనివల్ల ఇంకొకటి ఏమవుతుందంటే అక్కడ మీకు ఇయర్లీ వన్స్ ఒకసారి జాతర జరగడం కానివ్వండి, లేకపోతే 12 ఏళ్లకు ఒకసారి బ్రహ్మకలశ, కుంభాభిషేకం అని అంటూ ఉంటారు. అలాంటి ఉత్సవాలు కూడా జరిగినప్పుడు అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడెక్కడ దూరం ఉన్నా కూడా అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి కలవడం అనేది మన రూట్స్ అన్ని మనకి, మన రూట్స్ కి, ద రూట్ టు అవర్ రూట్స్. మళ్ళీ మనం అందరూ అక్కడ బేసిక్ గా అక్కడ వెళ్ళే ఒక ఎబిలిటీ, ఒక పాసిబిలిటీ మనకు తయారవుతుంది. ఇది కులదేవత అంటే. గ్రామదేవత అంటే ఇప్పుడు మనము సేమ్ మనం ఎక్కడైతే వచ్చి ఉంటున్నామో, ఏ ఏరియాలో అయితే వచ్చి ఉంటున్నామో మనము ఆ ఏరియాకి ఒక క్షేత్రపాలక లాంటిది. అంటే ఆ ఏరియా, ఆ పొలిమేర్లన్నీ చూసుకునేడానికి ఒక దేవతనో దేవియో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే ఒక దేవి, ఒక గ్రామ దేవి అనేది ఉంటుంది. ఆ ఏరియాని సురక్షితంగా, ఏమి ఇబ్బందులు లేకుండా, కష్టకార్పణ్యాలు ఏం రాకుండా చూసుకోవడానికి ఆ దేవత లోకల్ చీఫ్టన్ లాంటిది. ఇష్టదేవత అనేది ఇప్పుడు వాళ్ళ స్వభావాలను బట్టి కానివ్వండి, వాళ్ళ అప్బ్రింగింగ్, ఫ్యామిలీతోని కానివ్వండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు విన్న కథలు, చదివిన బుక్స్, దాన్ని బట్టి ఒక ఇష్టదేవత, ఎవరికో ఆంజనేయ స్వామి అయి ఉండొచ్చు, ఎవరికో దుర్గాదేవి అయి ఉండొచ్చు. సో అలా రకరకాలుగా వాళ్ళు ఒక ఇష్టదేవత అనేది ఇంకొక ఇది మైండ్లో, హార్ట్లో వాళ్ళకి ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా గుడికి వెళ్ళి మీరు ఇంట్లో అయినా మన ఏదైనా పూజ చేస్తే, సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఏదైనా హోమం కావచ్చు, గృహప్రవేశమైనా కానీ సంకల్పం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పంతులు ఎవరైతే ఉంటారో ఆయన కులదేవత, గ్రామదేవత,
ఇష్టదేవత. ఓకే. వీళ్ళు ముగ్గురిని తలుచుకుని వీళ్ళ అనుమతితోనే ఈ పూజ మేము చేస్తున్నాము. అంటే వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళు పెద్దలు, వాళ్ళ అనుగ్రహము వాళ్ళ ఆశీస్సులతోనే మనం ఏ కార్యక్రమమైనా ముందు చేయాలి అని ఉంటుంది. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కుదరట్లేదు, కానీ ఒకప్పుడైతే నమ్మకం చాలా ఉండేది. అమ్మవారి జాతర మెయిన్ గా గ్రామ దేవత జాతర షురు అయితే అక్కడ ఒకసారి ఆ జాతర షురు అయిపోయిందంటే ఆ ఊరు పొలిమేలు దాటేవాళ్ళు కాదు. అవును. ఇప్పటికి చాలా మంది ప్రాయశ్చిత్తంగా ముందు వెళ్ళి, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి జాతరకు 15 రోజుల ముందే బోనాలు అవి షురు అయిపోతాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో చాలా మంది ఏం చేస్తారు, వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత నా వల్ల అపరాధం అవుతుంది, నేను పొలిమేరలు దాటి వెళ్తున్నాను అని చెప్పి మరి అలా వెళ్తూ ఉంటారు. సో కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత ఇవన్నీ కూడా మనకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ, ఒక కమింగ్ టుగెదర్ అన్న ఒక అనుభవాన్ని కల్పించడానికి వచ్చినవి. ఓకే. సో మీరు ఎన్నో గుళ్ళు తిరుగుంటారు, ఎన్నెన్నో ప్రదక్షిణలు, ఎన్నెన్నో దగ్గరలా అందరి దేవుళ్ళని చూసుంటారు కాబట్టి మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? అంటే లైక్ వీళ్ళని చూస్తే నాకు అక్కడే నేను ఉన్నట్టు, అంటే మనల్ని మనం అక్కడ అర్పించుకొని అక్కడ చూస్తుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడికి వెళ్తే. మీకు అలాంటి దేవుడు ఎవరు? నాకు పర్సనల్ గానండి, నేను ఫిజికల్ గా ఎక్కడున్నా కూడా చాలా మంది చెప్పడం కూడా అదేంటంటే, నేను మెంటలీ నా ఒక అంశం ఎప్పుడు ఉడిపిలోనే ఉంటుంది. పర్మనెంట్ గా నా ఒక అంశం ఉడిపిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు సంక్రాంతి, మకర సంక్రమణం గురించి కూడా అన్నారు. దాంతో లింక్ చేయడానికి కూడా చెప్తే, మీకు ఉడిపి కృష్ణుడు, బాలకృష్ణుడు విగ్రహం అక్కడ, అది దగ్గర 800 years బ్యాక్, 800 సంవత్సరాల క్రితం జగద్గురు శ్రీ మధ్వాచార్యులు ఆయన అక్కడ స్థాపించిన గుడి అది. ఆ గుడి, ఆ విగ్రహాన్ని స్థాపించిన రోజు కూడా మకర సంక్రమణం రోజే, సంక్రాంతి రోజే ఆ విగ్రహాన్ని కూడా అక్కడ స్థాపించిన విగ్రహం. రేపు 18th January ఎవ్రీ 2 years, ఆల్టర్నేట్ ఇయర్స్ ఒక పర్యాయాన్ని జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 ఏళ్లకి ఆ ఉడిపి కృష్ణుడికి పూజలు చేసే క్రమము, ఒక సన్యాసి, ఒక ఉడిపిలో 8 మఠాలు ఉంటాయి, ప్రతి 2 years కి ఆ మఠాలు ఇలా మారుతూ ఉంటాయి. సో 2026 రేపు పొద్దున ఇంకొక స్వామీజీ ఆ ఉడిపి కృష్ణ మఠానికి అది పీఠాధిపతి అవుతారు. నెక్స్ట్ 2 ఏళ్ళు నిత్య పూజలు, రోజుకి 14 పూజలు అవుతాయి, పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఇవన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. ఇవి కూడా మీకు మకర సంక్రమణంతోనే ముడిపడి ఉంటాయి. ఓకే. సో సంక్రాంతి, భోగి వీటి గురించి మాట్లాడుకున్నాం, దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక అన్నట్టు ధర్మం, అధర్మం, ధర్మం అధర్మం అనే పేర్లు అందరికీ తెలుసు. అసలు ధర్మం అంటే ఎటువైపు, అధర్మం ఎటువైపు, దేవతలు, దెయ్యాలు, ఇలా మాట్లాడుతూ ఉంటే దానికి అర్థాలు చాలా మందికి తెలీదు. పేర్లు, పదాలు మాత్రం అందరికీ వాడుకలో ఉంటూనే ఉంటాయి. సో వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు ప్రపంచంలో చూస్తే చాలా మటుకు మెనీ ఆఫ్ ది లాఫ్టీ ఆర్ వెరీ నోబుల్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ మన మాతృభూమి భారతదేశం నుంచే ప్రపంచానికి వెళ్ళినాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అత్యున్నతమైన ఒక విశేషమైన కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ. సంస్కృతంలో చాలా పదాలు మీకు దానికి డైరెక్ట్ ట్రాన్స్లేషన్ మీకు ఇంగ్లీష్లో చేస్తే కుదరదు. ధర్మ ఈజ్ వన్ సచ్ వర్డ్. ధర్మ అంటే అది నీతియా, ధర్మ అంటే అది ఒక చట్టమా, ధర్మ అంటే అది ఒక సరిగ్గా ఉండటమా, అంటే ఇవన్నిటికన్నా మించింది, అది వర్ణనాతీతం. అది దానికి పర్యాయ పదం కానీ ఒక ఈక్వలెంట్ వర్డ్ అనేది ఉండదు. మీరు ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో చూస్తే కూడా వాళ్ళు ధర్మ అనే వర్డ్ ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇట్ ఈస్ ఏ వర్డ్ విచ్ హ్యాస్ several meanings, multiple meanings in Hinduism. It is a concept which has multiple meanings in Hinduism అని అంటారు. సో ధర్మాన్ని మీరు చూస్తే వేదాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన ఇతిహాస పురాణాలు, రామాయణము, మహాభారతము, భాగవతం, ఇవన్నిట్లలో కూడా మీకు వచ్చే ఒక గార్లెండ్ అయితే, ఈ గార్లెండ్, ఈ ఫ్లవర్స్ అన్నిటినీ జాయిన్ చేసే ఆ థ్రెడ్ అనేది ధర్మం. ధర్మము అంటే ఇతర జనాలకి, అందరికీ మంచి జరిగేటట్టుగా, మంచిది అయ్యేటట్టుగా చూసుకోవడం అనేది ధర్మం. అదొక సింప్లిస్టిక్ డెఫినేషన్. దానికి ఓవరాల్ గా చెప్పడం అనేది చాలా కష్టం. ప్రతి ఒక్క ఇండివిజువల్ తనకు అనిపించినట్టుగా తన అనుభవాన్ని బట్టి చూస్తే, తన కాన్షియన్స్ కి తను క్లియర్ గా ఉంటే అది ధర్మం. నేను చేస్తుంది సరైన వర్కా కాదా, నేను చేస్తుంది తప్ప అనే ఒక ఫీలింగ్ కనిపిస్తే అది ధర్మం. అంటే అది 10 మంది తప్పు అనుకుంటున్నా, నీ మనస్ఫూర్తిగా నువ్వు థింక్ చేస్తే నీకు కరెక్ట్ అనిపిస్తే అది ధర్మం. ఇంకొక కాన్సెప్ట్ లో చూస్తే, ఎంతసేపు
మనము రైట్ గురించి, హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. Mm. బట్ ధర్మంలో హక్కు ఎక్కడైతే ఉంటుందో అట్ ద సేమ్ టైం కొన్ని డ్యూటీస్, కర్తవ్యాలు కూడా ఉంటాయి. Mm. ఈ కర్తవ్యాలు మీకు మళ్ళీ మన ఇతిహాస పురాణాల్లో చాలా ఎలాబొరేట్గా డిస్క్రైబ్ చేసి ఉన్నాయి. ఓకే. మీరు రామాయణంలో, మహాభారతం ఈజ్ ప్రాబబ్లీ ద గ్రేటెస్ట్ ఎపిక్. yes దాంట్లో మహాభారతంలోనే చెప్పినట్టుగా Mm. దీంట్లో ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. Mm. ప్రపంచంలో ఎక్కడ ఉన్నదైనా కూడా మహాభారతంలో ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మనం క్లోనింగ్ గురించి అని మాట్లాడుకుంటుంటాము. Mm. సో గాంధారికి 100 మంది పిల్లలు పుట్టారంటే దట్ ఈస్ ఆల్సో కాన్సెప్ట్ ఆఫ్ క్లోనింగ్. yes సో ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అలా. Mm. సో మీకు రకరకాల విషయాలు ప్రపంచంలో ఉన్నవన్నీ మీకు మహాభారతంలో ఉంటాయి. yes ఇందాక నేను అన్నట్టు మధ్వాచార్య 13th సెంచరీలో ఉండేవారు. ఆయన 13వ శతాబ్దంలో ఆయన మహాభారతం, రామాయణం రెండింటికి కలిపి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని ఒక బుక్ రాశారు, Hmm. ఒక టిప్పణి రాశారు. దాంట్లో ఆయన డిస్క్రైబ్ చేస్తూ రకరకాల ఈ చాలా క్లిష్ట విషయాలు ఉన్నాయి మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ క్లియర్గా అర్థం కాని కొన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో ఆయన ఎలా ఇంటర్ప్రేట్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని కొన్ని క్లిష్ట విషయాలకి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే. ఇందాక నేను అన్నట్టు రైట్స్ మాత్రమే కాకుండా మనము కర్తవ్యాల గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు టుడేస్ కార్పొరేట్ వరల్డ్లో మీరు చూస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని మాట్లాడుకుంటున్నారు. Mm. ఇది మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఆల్రెడీ మన రుణాలను ఉన్నాయి, పంచ రుణాలను ఉన్నాయి. దేవ రుణం ఉంది, ఋషి రుణం ఉంది, పితృ రుణం ఉంది, నర రుణం ఉంది, భూత రుణం ఉంది. ఓకే. అంటే దేవుళ్ళకు మనం చేయాల్సిన కర్తవ్యాలు, మన ఋషులు మునులకు చేయాల్సిన కర్తవ్యాలు, మన పితృదేవతలకు చేయాల్సిన కర్తవ్యాలు, Hmm. ఇతర మానవాళికి మనం చేయాల్సిన కర్తవ్యము, మరి ఈ సొసైటీ, ఈ ఎన్వైరన్మెంట్, ఈ ప్రకృతికి ఓకే. భూత రుణాలు. సో ఎప్పుడైతే మనము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తామో అది ధర్మము. ఓకే. ఫైనల్గా చతుర్విధ పురుషార్థాలను ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎస్. ధర్మ అనేది ఇందాక మనం అనుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు, Mm. మోక్ష అనేది ఫైనల్ లిబరేషన్ గోల్. ఎస్. ఈ మధ్యలో అర్థ, కామ Mm. అంటే డబ్బులు, సంపాదన, ఇచ్ఛలు, Mm. కోరికలు, డిజైర్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మన అర్థ మరియు కామము ధర్మ అనే బ్యాంక్స్ అనే డ్యామ్ మధ్యలో ఉంటాయో, Mm. ఆ వాటర్ బ్లైండ్గా అలా వెళ్ళిపోకుండా మనం దానికి ఒక కంట్రోల్, ఒక హతోటి వేసి దాన్ని కంట్రోల్లో పెడితే Mm. అది మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది. ఓకే. అది మీరు ధర్మంగా ఉన్నట్టు ఆటోమేటిక్ గా మోక్షానికి వెళ్తారు. వెళ్తుంది. సో Otherwise? రైట్స్, డ్యూటీస్ Mm. మన భగవద్గీతలో చెప్పింది అదే, మధ్వాచార్య తన ద్వాదశ స్తోత్రంలో చెప్పింది అదే. కురు భుంక్ష్వచ కర్మ నిజం నియతం, నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చెయ్యి. హరిపాద వినం రదియా సతతం, చేసే ప్రతి పని ఇది దేవుడి ప్రేరణతో అవుతుంది, దేవుడి కాళ్ళకి నేను సమర్పిస్తున్నాను అని చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా నువ్వు యాజ్ ఇట్ ఇస్గా దాన్ని అక్సెప్ట్ చేయగలుగుతావు. నువ్వు ఓకే. చేసే ప్రయత్నం నువ్వు చేయాలి, Mm. దేవుడి అనుగ్రహము ఉండాలి. ఇది మీకు ఎక్కడైనా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. మీరు మహాభారతంలో ఆ సిచ్యువేషన్ చూస్తే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అని చెప్తారు అక్కడ. Mm. పార్థసారథిగా కృష్ణుడు, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎఫర్ట్ చేయడానికి అర్జునుడు ఉన్నాడు. Mm. పైన ధ్వజం మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. అవును. సో దైవ అనుగ్రహము, గురు అనుగ్రహము, మన ప్రయత్నము, మూడు చేస్తేనే అవుతుంది. ఓకే. లౌకికంగా మీకు ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఎల్ఐసి ఎగ్జాంపుల్ మీరు అందరూ లోగో మీరు చూసుంటారు. అవును. ఒక దీపం ఉంటుంది, Mm. ఆ దీపానికి చుట్టూ 2 చేతులు ఉంటాయి. అవును. మనం ఎక్కడో వెళ్ళి ఒక దీపం వెలిగించేసి ఇది దేవుడు చూసుకుంటాడంటే కాదు, Mm. అది పెట్టి మనం చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి. చేస్తూ ఉండాలి. ఇది చేస్తే దేవుడి అనుగ్రహము, గురువుల మన పెద్దవాళ్ళ ఆశీర్వాదము, మనం చేసే ప్రయత్నము, ఈ మూడు కలిసి ఉన్నప్పుడు మనము ఎప్పుడు ధర్మం అనేది తప్పము. ఓకే. సో ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నేను ఫస్ట్ లో మెన్షన్ చేసినట్టు మీ బుక్ ది డివైన్ లెగసీ ఆఫ్ శ్రీ పాలిమారు మాత, దీని గురించి చెప్పండి. ఈ బుక్ అసలు అర్థం ఏంటి, ఎందుకు రాశారు, ఎందువల్ల రాయాల్సి వచ్చింది, ఎంత సమయం పట్టింది ఈ బుక్ ఫినిష్ చేయడానికి? సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ఉడుపిలో శ్రీకృష్ణ టెంపుల్ ఒకటి ఉంది, శ్రీకృష్ణ మఠం ఉంది. ఇది దాదాపు 800 years బ్యాక్ జగద్గురు శ్రీ మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠ చేసిన విగ్రహం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఒక విశేషమైన సంగతి ఏంటంటే, వేరే గుళ్ళలో చేసినట్టుగా అక్కడ పూజారులు కానీ వేరే వాళ్ళు పూజ చేయడానికి ఉండదు. ఉడుపి కృష్ణ మఠంలో ఓన్లీ సన్యాసులు, అన్ని బాల సన్యాసులే, వాళ్ళే నిత్య పూజలు చేయాలి అక్కడ. ఇది 800 ఏళ్ల నుంచి వస్తున్న ఒక సంప్రదాయం, మధ్వాచార్య టైం నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. అక్కడ ఆయన కృష్ణుడికి పూజలు చేయడానికి
8 బాల సన్యాసులని నియమించారు. ఓకే. ఆ 8 సన్యాసుల్లో ఫస్ట్ అష్టోత్కృష్ట అంటే ఫస్ట్ ఈ 8 మఠాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఫోర్మోస్ట్ మఠం అని శ్రీ పలిమారు మఠం అని ఒకటి స్టార్ట్ చేశారు. ఓకే. అప్పుడు దానికి పలిమారు మఠం అని పేరు లేదు. శ్రీ రిషికేశ తీర్థ అని ఆయన ఫస్ట్ సన్యాసం ఇచ్చి ఆయనకు ఈ మఠ బాధ్యతల్ని అప్పగించారు. సో ఈ ఉడిపి అష్టమఠాల్లో అష్టోత్కృష్టమైన ఫస్ట్ మఠమైన పలిమారు మఠానికి సేమ్ 800 year old హిస్టరీ ఉంది. ఇప్పటిదాకా 30 సన్యాసుల దాకా ఆ యతి పరంపరలో వచ్చారు. సో నేను చేసిన బుక్ ఏంటంటే ఈ పలిమార్ మఠానికి సంబంధించిన సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతం, ఆచార్య మధ్వర ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి, ఈ పలిమార్ మఠంలో పాటించే నిత్య అనుష్ఠానము, పూజలు, సేవలు, ఆ మఠంలో ఉన్న విగ్రహాలు, సీతా ఆంజనేయ లక్ష్మణ సమేత కోదండపాణి రామచంద్ర దేవుడు ఉన్నారు. ఆయన, అది కాకుండా ఒక నరసింహస్వామి విగ్రహం ఉంది, ఒక నర్తన కృష్ణుడి విగ్రహం ఉంది, ఒక అష్టభుజ లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. ఇవన్నిటికీ నిత్య పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, చాతుర్మాస్యంలో విశేషంగా ఏం జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు ఏముంటాయి, రామనవమి అప్పుడు ఏముంటుంది అంటే ఒక మొత్తం సంవత్సరంలో ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ మఠంలో, ఎలా జరుగుతూ ఉంటుంది, అది ఒక విశేషం. అది రెండోది, ఈ 800 ఏళ్లలో వచ్చిన ఈ యతులు, ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు చేసిన సాధన ఏంటి, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ఈ మూడిటికి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని అర్పించుకున్నారు. హిందూ సమాజము, సనాతన ధర్మము, మధ్వ సంప్రదాయము, ఇవన్నీ జనాలందరికీ రీచ్ అవ్వాలి అని ఆ ఉద్దేశంతో ఈ 800 సంవత్సరాల్లో ఈ 30 సన్యాసులు వాళ్ళ జీవన చరిత్ర, వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి, వాళ్ళు ఎలా పామర జనాలను కూడా ఎలా రీచ్ అయ్యారు, మన సిద్ధాంతాన్ని, మన తత్వాన్ని జనాలకు ఎలా తీసుకెళ్లారు, ప్లస్ ఈ సిచ్యువేషన్లో ఈ 21వ శతాబ్దంలో కూడా మఠానికి ఉన్న రెలవెన్స్ ఏంటి, మఠం ఇప్పుడు ఎలా దాన్ని రీఇన్వెంట్ చేసుకుంటుంది, ఇవాళ ఉన్న జనాలకు కూడా మఠం అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు దాంతో కనెక్ట్ అయి ఉండాలి, ఇవన్నిటిని క్యాప్చర్ చేస్తూ పలిమార్ మఠం గురించి ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. ఇది దాదాపు 2020లో కోవిడ్ స్టార్ట్ అయిన టైంలో ఇప్పుడు ఉన్న కరెంట్ పీఠాధిపతి, నా స్వరూపోద్ధారకులైన శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదులు, ఆయన నాకు ఈ ఆజ్ఞ చేశారు ఈ బుక్ రాయాలని. సో దాదాపు ఒక 5-5.5 సంవత్సరాలు పట్టింది నాకు ఇది. రీసెంట్ గా ఇది నవరాత్రి అప్పుడు కంప్లీట్ అయింది. రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు సార్? ఇది ఫార్మల్ రిలీజ్ అయితే అయ్యింది. సో బయట అయితే ఇట్స్ పబ్లిక్లీ అవైలబుల్ అయితే ఉంది ఇప్పుడు. ఓకే. ధర్మం గురించి ఇప్పుడున్న యూత్ కి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనేది? ధర్మం అంటే ఒకటి చాలా మెకానికల్ గా, బ్లైండ్ గా ఫాలో అవ్వడం కాదు. ఇప్పుడు మన శాస్త్రాలు చెప్పినట్టు సత్యం వద ధర్మం చర అని ఉంది. అంటే సింపుల్ గా దాని అర్థం ఏంటంటే, సత్యం వద అంటే నిజమే మాట్లాడు, నిజాలే మాట్లాడాలి. ధర్మం చర అంటే ధర్మ మార్గాల్లోనే ఎప్పుడు నడవాలి అని. కానీ దీన్ని చాలా సింప్లిస్టిక్ గా, బ్లైండ్ గా ఫాలో అవ్వడం కాదు. ఇప్పుడు సత్యం వద అంటే ఎప్పుడు నిజం మాట్లాడాలి. ఎగ్జాంపుల్కి ఉదాహరణ చెప్పాలంటే, మీకు ఎవరో నా దగ్గరకు వచ్చి చేతిలో ఒక కత్తి ఉంది, నేను ఒక గోహత్య చేయాలని అనుకుంటున్నాను, ఒక ఆవు ఉంది, ఆ ఆవు ఇటువైపే వెళ్ళింది, నేను దాన్ని చంపాలనుకుంటున్నాను, అది ఎక్కడికి వెళ్ళిందో నాకు చెప్పు అంటే, ఇప్పుడు నేను బ్లైండ్గా సత్యం వద అంటే నేను ఏం చేయాలి? నేను ఆవును చూశాను, అది పక్కన గల్లీలోకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి అక్కడ దాన్ని చంపేయని చెప్పాలి. ఎందుకు? ఇది సత్యం వద. కానీ ధార్మికంగా చూస్తే, దానిలో ఉన్న స్పిరిట్ చూస్తే, ఇక్కడ సత్యం వద అంటే నేను అతన్ని అపోజ్ చేయగలిగితే చేయాలి, లేకపోతే ఆ ఆవుని రక్షించడం నా కర్తవ్యం, నా బాధ్యత. ఒక కసాయి అతను చేతిలో కత్తి తీసుకొని వచ్చి నేను ఆవుని చంపేస్తానని చెప్తే, ఆ ఆవు ఎక్కడికి వెళ్ళిందని చెప్పడం అక్కడ సత్యం కాదు. అది ఇటు లేదు, అది ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్ళింది అని నేను అతన్ని తప్పుదోవ పట్టించాలి. అది సత్యం వద అంటే. మీకు తెలుసుండాలి ఆ జ్ఞానం, ఎక్కడ సత్యంగా మాట్లాడాలి, ఎక్కడ అవసరం లేదు. సో దీంట్లో మనకు కృష్ణావతారంలో, మీకు భాగవతంలో అనేక ఉదాహరణలు ఇలాంటివి ఉంటాయి. మీకు పైనుంచి చూస్తే అది తప్పు చేసినట్టుగా ఉంటుంది, కానీ నిజానికి చూస్తే అదే ధర్మం. మీకు చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు మహాభారతంలోనే కురుక్షేత్ర యుద్ధంలోనే ఉంది. సభలో ద్రౌపదికి అయిన మానభంగము, అవమానం అయినప్పుడు భీమసేనుడు అక్కడే ఉంటాడు, అయినా ఊరుకుంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కృష్ణుడి ఇచ్చ వేరే ఉంది, ఇప్పుడు కాదు, కొన్ని ఇంకా నడవాలి, కురుక్షేత్ర యుద్ధం అవ్వాలి, అక్కడ దుర్యోధన దుశ్శాసనులకి అక్కడ శిక్ష తగ్గుతుంది అవుతుంది అని పడుతుందని కృష్ణుడి
ఇచ్చ అలా ఉంది. ఓకే. సో భీమసేనుడు కావాలంటే అప్పుడే ఆన్ ద స్పాట్ అక్కడ ఏమైనా చేసే ఉండొచ్చు, అవును. కానీ అక్కడ అది ధర్మం, అది కాదు. ఉమ్. కృష్ణుడి ఉద్దేశానికి ఏదైతే అలైన్ అవుతుందో ఉమ్. అదే ధర్మం. ఓకే. ఫైనల్ గా మీరు అడిగినట్టు ధర్మం అని ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే కృష్ణుడి ఆజ్ఞకి, భగవంతుడి ఆజ్ఞకి ఏదైతే అనిపిస్తుందో మనము దానికి అనుగుణంగా ఆలోచించడము, ఆలోచించి చేయడము అదే ధర్మం. ఓకే సార్. దానికి విరుద్ధంగా ఏదున్నా అది అధర్మం. అధర్మం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.